చేస్తే స్టఫ్డ్ కజ్జికాయలు చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. మీరు చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ చేసిన సబ్స్క్రైబ్ చేసేది కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టఫ్డ్ కజ్జికాయలు అండ్ ఈరోజు మనము ప్రోటీన్స్తో కూడినటువంటి కజ్జికాయలు చేద్దామండి. ముందుగా నువ్వులు తీసుకోవాలి, ఒక 1/2 kg దాకా. తర్వాత వాటిలో ఒక చిన్న కప్పుతో వేరుశనగలు, కొద్దిగా కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు తీసుకోవాలండి. వీటిని అంతా డ్రై రోస్ట్ చేసుకొని మనము మిక్స్ చేసుకోవాలండి. అలాగే వీటితో సరిపడా మనము షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. సరిపడా షుగర్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని కజ్జికాయల కోసం బాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 1/2 kg దాకా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మనము వేరుశనగలు రోస్ట్ చేసుకుందామండి. నెక్స్ట్ అలాగే వీటిలోకి కొద్ది బాదం పప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి బాగా చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఎందుకంటే చాలా బలంగా కూడా ఉంటాయండి పిల్లలకి. ఎందుకంటే ప్రోటీన్స్, తర్వాత ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే మనం బాదాము వేరుశనగలు చేస్తున్నాం కాబట్టి. నువ్వులు కూడా, పల్లీలు కూడా చాలా బలాన్ని ఇస్తాయండి. ఇప్పుడు బాగా కొద్దిగా వేగుతున్నాయి. సిమ్లో పెట్టుకున్నాము స్టవ్. ఇప్పుడు మనము చివరిగా ఈ గోడను కూడా వేసుకుంటాము. జీడిపప్పు కూడా వేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. వీటిని పక్క తీసుకొని మనం నెక్స్ట్ నువ్వులను వేయించుకుందామండి. నెక్స్ట్ మనం నువ్వులను రోస్ట్ చేసుకుందామండి. డ్రై రోస్టే అండి, ఏం వేరుకుంటుంది ఆయిల్ కానీ ఏవి కానీ. తర్వాత మనం అంతా మిక్సీ పట్టుకున్నాక దాంట్లో కొద్దిగా కలుపుకోవచ్చండి. అండి కొద్దిగా రెడ్డిష్ కలర్ వస్తుందని మనం తీసేద్దామండి. దీన్ని తీసేసి పక్క పెట్టుకుందామండి. మనం మిక్సీ చేసుకున్నామండి. ఓకే, పల్లీలు, గోధుమలు, జీడిపప్పు డ్రై రోస్ట్ చేసినటువంటి వాటిని మిక్సీ చేసుకున్నాం. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మనం దీంట్లోకి మనం నువ్వులను యాడ్ చేద్దామండి. ఇలా నువ్వులను యాడ్ చేద్దామండి.
కొన్ని అట్లనే పెట్టుకుందామండి నువ్వులు, ఎందుకంటే మనం తర్వాత మిక్సీ వేసినాక కొన్ని పల్లిపాయలు చల్లుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సరిపడా షుగర్ వేసుకుందామండి. ఇది మిక్సీ పట్టుకుందామండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ కోసం, కర్జికాయ స్టఫింగ్ కోసం అండి. ఇది ఇప్పుడు మనము ఇది బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో పల్లి పొడి, జీడిపప్పు, బాదం పప్పు వేసాం కాబట్టి అంతా కలుపుకున్న తర్వాత మనము కొన్ని మిగిలిసినటువంటి నువ్వులను దీంట్లో యాడ్ చేద్దామండి. అలాగే మిక్సీ కాకుండా ఇట్లా పలుకులుగా ఉంటే మనము తినేటప్పుడు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందని కలుపుకోవాలి. ఇది స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము కర్జికాయలు చేసుకోవాలి. ఒత్తుకొని స్టఫ్ చేసుకుంటే డీప్ ఫ్రై చేస్తే మనం ప్రోటీన్స్తో కూడినటువంటి కర్జికాయలు రెడీ అయిపోతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు స్టఫ్డ్ కర్జికాయలు చేసుకుంటున్నాం కదా, ఇది మనము స్టఫ్ కోసం చేసినటువంటి మిశ్రమం అండి. నువ్వులు, వేరుశనగలు, బాదం పప్పు, పల్లీలు, చక్కెర వేసినటువంటిది మనం చిన్న ఉండ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. రౌండ్గా చేసుకొని ఈ కర్జికాయలు దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనము దీంట్లోకి ఒక స్పూన్ మనం స్టఫింగ్ కొన్ని మిశ్రమాన్ని దీంట్లో వేయాలి. దీంట్లో వేసి ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసుకోండి. మళ్ళీ ఒక తీసుకొని ఇప్పుడు ఇంకోటి ఈ విధంగా ఒకటి చేసుకొని నెక్స్ట్ ఒకటి మిశ్రమాన్ని వేసుకున్నాను. స్టఫింగ్ మిశ్రమాన్ని పొడి అన్నీ చేసుకోవాలండి.